ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మే 27వ తేదీ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ అందుకోవడం కోరుతాము. PRTO భవన్లో మా పెన్షనర్స్ యొక్క అందరం కలిసి సమావేశమయ్యి ఈ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నటువంటి ఈనాడు మేమంతా ఒక నిర్ణయం తీసుకొని వారికి ఓటు వేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాము. మేము వారిని తప్పనిసరిగా గెలిపించుకొని మా యొక్క మాకు కావాల్సినటువంటి సాధనలు మొత్తం వారి ద్వారా చేస్తామని మేము నమ్ముతున్నాము. మరి వెంకరెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మరి బూరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి మేమంతా ఈ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాటి సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన మేమంతా పాల్గొని తీన్మార్ మల్లన్న గారికి ఇతోధికంగా వారికి సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్సీగా వారు గెలవాలని, భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తూ మీ రాష్ట్ర తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు PRTO భవన్లో ఏర్పాటు చేసినటువంటి తీన్మార్ మల్లన్న విజయం కోసం కృషి చేయడం కోసం చేసినటువంటి మీటింగ్లో అతిపెద్ద సంస్థ అయినటువంటి PRTO అసోసియేషన్ తోటి మా పెన్షన్ అసోసియేషన్ కూడా దగ్గర నల్గొండ జిల్లాలో 7,000 మందితోటి కలిసి ఉన్న మా పెన్షనర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ తీర్మానం ప్రకారంగా PRTO బాటలోనే మేము కూడా నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి మా వెంకటరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, మా మండలాధ్యక్షులు సత్యం గారు కూడా ఈ సమావేశానికి హాజరై వారి అమూల్యమైన సందేశాలను కూడా ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో PRTO యూనియన్ తోటి మా పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఒకే బాటలో ఒకే మాటగా కలిసిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే. జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో మేము జిల్లాలోని పెన్షనర్స్ సంఘాల పక్షాన అందరూ కూడా తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేయవలసిందిగా ఈ అమూల్యమైనటువంటి ఓటు మల్లన్న గారికి వేయవలసిందిగా జిల్లా పక్షాన కోరుతున్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.